తెలంగాణలో కాలచక్రం వేగంగా తిరుగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి చివరి వరకు గజగజ వణికించాల్సిన చలి ఈసారి 10 రోజుల ముందే చాప చుట్టేసింది. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 2వ వారం నుంచే చలిగాలుల స్థానంలో వేడిగాలులు మొదలయ్యాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ఫిబ్రవరి నెలలోనే ఏప్రిల్ నెల వాతావరణం కనిపిస్తోంది. శనివారం రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటేశాయి. ఈ అకాల మార్పులకు ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల సీజన్లు తమ కాలాన్ని మార్చుకుంటున్నాయి. ఉత్తర భారతం నుంచి రావాల్సిన చలిగాలుల తీవ్రత తగ్గడంతో వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఉక్కపోత పెరగడం వల్ల సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈసారి వేసవికాలం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని, ఎండల తీవ్రత కూడా రికార్డు స్థాయిలో ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం భద్రాచలంలో అత్యధికంగా 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో సగటు కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కాంక్రీట్ భవనాల వల్ల ఉక్కపోత మరింత ఎక్కువగా ఉంటోంది. ఫిబ్రవరిలోనే భానుడు 36 డిగ్రీలు దాటేశాడంటే ఇక మే నెలలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయి వేసవికాలం అంచనాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సీజన్ మార్పు సమయంలోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. చలికాలం నుంచి వేసవికి మారే ఈ తరుణంలో వైరల్ జ్వరాలు, గొంతు నొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు బాధిస్తాయి. అందుకే ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా పుష్కలంగా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోవాలి. వేసవి ఆహారపు అలవాట్లను ఇప్పుడే మొదలు పెట్టడం శ్రేయస్కరం అంటున్నారు. వ్యవసాయ రంగంలో కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే పంటలపై ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ముందుగా వస్తున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. భానుడి సెగలు ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఏ స్థాయికి చేరుతాయో చూడాలి.